చేతిలో ఇలాగే దేవాలయంలోకి వెళుతున్నటువంటి ఒక వ్యక్తి చేతిలో ఒక పుస్తకం ఉండేదట. ఆ పుస్తకంలోని 3 పేజీలు మాత్రమే ఉండేయంట. ఎన్ని చెప్పాలి? 3 పేజీలు మాత్రమే ఉండేయంట. అయితే ఆ చేతిలో ఉన్నటువంటి పుస్తకాన్ని చూచి ఆ విశ్వాసిని ఒకరు అడిగారంట, ఇదిగో నీ చేతిలో ఉన్నటువంటి ఈ పుస్తకములో 3 పేజీలు మాత్రమే ఉన్నాయి, ఏంటి అని అడిగితే ఆమె సెలవిస్తుందంట, ఇదిగో మొదటి పేజీ నలుపు, రెండవ పేజీ ఎరుపు, మూడవ పేజీ తెలుపు. ఏమున్నాయి చెప్పండి? నలుపు, ఎరుపు, తెలుపు 3 రంగులు కలిగినటువంటి 3 కాగితాలు కలిగినటువంటి పుస్తకాన్ని ఆమె మోసుకొస్తూ ఉండేదట. ఏంటి ఈ రంగులు ఉన్నాయి అని అడిగితే ఆమె అంటుందంట, నేను రక్షణ పొందక మునుపు నా జీవితము నల్లగా పాపముతో నిండి ఉన్నది. ఏమన్నా చెప్పండి? నేను రక్షణ పొందక మునుపు, యేసు ప్రభుని ఎరుగక మునుపు నా యొక్క జీవితమే నల్లగా ఉంది, నల్లగా పాపం అనేటువంటి పంకెళ్లలో కూరుకొని పోయి ఉంది. కాబట్టి ఈ మొదటి పేజీ నల్లగా ఉంది అని చెప్పిందంట. రెండవదిగా మనము చూస్తే ఆ నల్లగా ఉన్నటువంటి ఆ పేజీలో యేసు అనబడినటువంటి రక్తముని నింపుకున్నాను, యేసు అనేటువంటి రక్షకుడిని తెచ్చుకున్నాను గనక ఈ నల్లగా ఉన్న కాస్త యేసు క్రీస్తు రక్తము ద్వారా పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి ఎర్రగా మారిపోయింది అందంట. ఇక మూడవదిగా ఏముంది చెప్పండి? తెలుపు. ఈ తెల్లగా ఉన్నటువంటి 3వ పేజీ ఏమిటి అంటే ప్రస్తుతము నా జీవితము. ఏం చెప్పండి? ప్రస్తుతము నా జీవితము, ఇప్పుడు నేను జీవిస్తున్నటువంటి ఈ జీవితం అని చెప్పిందంట. అంటే ఎంత నల్లగా పాపముతో నిండిపోయిన నేను యేసు రక్తము ద్వారా శుద్ధి చేయబడ్డాను, శుద్ధి చేయబడినటువంటి నేను పవిత్రముగా పరిశుద్ధముగా తెల్లగా మారిపోయాను. ఇప్పుడు నేను జీవిస్తున్న నా జీవితము ఇదే అని చెప్పి ఒక విశ్వాసి చక్కగా మాదిరి చూపిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, అలాగున యేసు రక్తముతో శుద్ధి చేయబడినటువంటి మనము ఏం చేయకూడదు చెప్పండి? పాపం అనే మురికి, పాపం అనేటువంటి మైలు, పాపం అనేటువంటి దుర్దశలోనికి మనం వెళ్ళకుండా పవిత్రపరచబడి తెల్లగా పరిశుద్ధత కలిగి జీవించాలి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారులారా, చదవబడిన వాక్య భాగములోని కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. మండల కాలములో మనము కొద్దిమంది వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అనేక మార్లు మనము వినినటువంటి వాక్యమై ఉన్నప్పటికీ దేవుడు ఈ దినమున నీకు ఏ మాటలు వినిపించబోతున్నాడో అని మనము ఆసక్తి కలిగి వినవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఈ మండల కాలములో యేసు క్రీస్తు ప్రభువారి శ్రమలను తలపోసుకుంటూ ఆయన యొక్క శ్రమలలో పాలి భాగస్థలముగా ఆయన శిలువ శక్తిని పొందుకోవడానికి ప్రయత్నము చేస్తున్నటువంటి మనము మన జీవితం